సవాలుకు హరీష్ సాయి తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ హామీని ఆగస్టు 15 లోపు నెరవేర్స్తామని సీఎం రేవంత్ ఇటీవల మహబూబ్నగర్లో ప్రకటించారు. రుణమాఫీ సాధ్యం కాని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. ఒకవేళ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే హరీష్ రావు తన పార్టీ గుర్తింపు రద్దు చేసుకుంటారా అని సవాల్ వేశారు. సీఎం సవాల్పై హరీష్ రావు బుధవారం ఏప్రిల్ 24న స్పందించారు. రుణమాఫీ అంశంపై రేవంత్ విసిరిన సవాల్ను తాను స్వీకరించినట్టు ప్రకటించిన నేపథ్యం ఉంటుంది. రేవంత్ రెడ్డి 100 రోజుల్లో అన్ని హామీలు నెరవేర్చని చెప్పిండు. కానీ 100 రోజులు అయిపోయినాయి. 100 రోజులు అయిపోయిన తర్వాత 4 నెలల దగ్గరకు వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నారు. రేవంత్ అన్న కొద్దిగా మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకోసం అంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించింది బీఆర్ఎస్ మీద కోపంతో, బీఆర్ఎస్ మీద అరాచకాలతో, బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి ఆ నీచపు నికృష్టపు దోపిడీ వ్యవస్థను తట్టుకోలేక బీఆర్ఎస్ పాలనలో ఇవాళ ఏ విధంగా అయితే అణచివేసిలో ఆ అణచివేతకు విరుద్ధంగా అణచివేతను దృష్టిలో పెట్టుకొని అహంకార మాటలకు గొడ్డలు పెట్టిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు పట్టం కట్టిలు. కానీ ఇవాళ మీరు అవే మాటలు మాట్లాడితే అదే తీరు మీరు చేస్తే ఇవాళ జనం మిమ్మల్ని ఊరుకోరు, మిమ్మల్ని కూడా నమ్మరు, రాజకీయంగా మిమ్మల్ని సమాధి చేస్తారు. ఎందుకోసం అంటే రేవంత్ అంటే ఒక జడ్పీటీసీ స్థాయి నుంచి ఇవాళ సీఎం స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిగా మీరు అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ చాలా వరకు ఇవాళ మీరు చేసేటువంటి ఏ అయితే హామీల్లో ఆ హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదు. ఇలా తులం బంగారం ఎక్కడ పోయింది, ₹1,00,000 ఎక్కడ పోయినాయి? ఇలా ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తున్నారు. ఇలా కళ్యాణ లక్ష రూపంలో ఇలా వాళ్ళకి డబ్బులు లేవు. ఇలా ఉన్నటువంటి బీడీ కార్మికులకు డబ్బులు లేవు. ఇలా ఉన్నటువంటి ముసలి వాళ్ళకి ఇలా పింఛన్లకు డబ్బులు వేస్తాను. ఇలా రైతు బంధు ఇస్తాను. ఇలా దళిత బంధు తరహాలో కొత్త పథకాలు తీసుకొస్తాను. ఇలా మీరు ఇచ్చినటువంటి హామీలు ఇలా నిరుద్యోగ యువతకి ఇలా ఉద్యోగ అవకాశాలు లేవు. ఇలా ఉన్నటువంటి ఏ అయితే ఉన్నాయో వాళ్ళందరికీ ఏవీ లేవు. ఏనంటే ఫ్రీ బస్ ఇచ్చినా ఇలా కొట్టుకొని చచ్చిపోయే విధంగా ఉన్నాయి. ఆడలు కూర్చొని సీట్లో మొగలు కొట్టుకొని చెప్పుల దాకా కొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చిందన్న. ఇవాళ అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. ఇవాళ మీరు ఇచ్చేటువంటి 420 హామీలు పక్కన పెట్టేసి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి సదుపాయాలు, ఈ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సదుపాయాలు ఈ రాష్ట్రానికి ఏం కావాలో అది ఆలోచించండి తప్ప మీరు సొంత లాభం కోసం ఆలోచిస్తే మిమ్మల్ని కూడా నమ్మరు. ఇవాళ రేవంత్ సవాల్కు హరీష్ రావు చేసినటువంటి సవాల్ అయితే మనం చూస్తున్నాం.